హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ మాధురి. వెల్కమ్ టు మాధురి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సొరకాయ పాలు కూర టేస్టీగా హెల్దీగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక 1/2 కిలో సొరకాయ, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. సొరకాయని తొక్క తీసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఉల్లిగడ్డలు కూడా 2 తొక్క తీసుకొని పక్కన పెట్టుకుందామండి. సొరకాయని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందామండి. ఇలాగ అన్నీ శుభ్రం చేసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. ఉల్లిపాయలు కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చుకొని ముక్కలు కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న ముక్కలు పక్కగా పెట్టుకొని సొరకాయ తీసుకొని సొరకాయను కూడా కట్ చేసుకుందాము. ఇవి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. కట్ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నానండి. కొద్దిగా నువ్వుల నూనె అయితే ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఇది తీసుకున్నాను నేను. ముందుగా దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న వేసుకుందాము. అవి వేసుకొని కొంచెం కలుపుకుందాము గట్టి తీసుకొని. అవి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి అవి మగ్గే లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాము. అవి ఒకసారి మళ్ళీ మూత తీసి మగ్గలేదో చూద్దామండి. గట్ట తీసుకొని కలుపుదాము. ఇలాగ మగ్గాయండి. ఇలాగ అయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేసుకుందామండి. నేను 1/2 కిలో సొరకాయ తీసుకున్నానండి. ఇక్కడ ముక్కలు ఒకసారి అవన్నీ కలుపుకుందాము. మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. మళ్ళీ ఒకసారి మూత తీసి అవి మగ్గలేదో చూసి గట్టిగా కలుపుకుందామండి. ఇంకోసారి కలుపుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందామండి. నేను కల్లుప్పు వేసుకున్నాను. అదంతా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. అలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాము. ఒకసారి మళ్ళీ తీసి అడుగంటకుండా ఇంకోసారి కలుపుకుందామండి. అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిద్దాము ఒక 2 మినిట్స్. ఒకసారి మూత తీసి కలుపుకొని 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి.
అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. మూత తీసి ఒకసారి కలుపుకుందామండి, అడుగంటకుండా చూసుకుందాం. కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఇంకో 2 మినిట్స్ మగ్గనిద్దాం. మూత తీసి కలుపుకొని ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకుందామండి. మీకు కారం ఎంత తింటారో మీరు అంత వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నానండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాము. ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందామండి. ఎక్కువ కాదు, కొంచెం వేసుకోవాలి. ఒక 100 ml వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఎలా ఉడికిందో చూసి కలుపుకొని పాలు వేసుకుందామండి. ఒక 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను నేను. పాలు వేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. ఒకసారి మూత తీసి కలుపుకొని ఎలా వచ్చిందో ఒకసారి కలుపుదామండి. అది కొంచెం ఉడికితే బాగుంటుంది, దగ్గరకు అవుతుంది కూర. ఇదిగోండి కూర ఇలా వచ్చింది. దీంట్లో కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది సొరకాయ పాలకూర. చాలా ఇది చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.